నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. ప్రస్తుతం ఆధార్ కార్డ్, పాన్, ఓటర్ ఐడి వంటి పత్రాలు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ చిన్న పని కావాలన్నా ఈ ఐడీలు తప్పనిసరి అయిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల వరకు ఐడి ప్రూఫ్స్ అనేవి మ్యాండేటరీ. ఒక్క ఆధార్ కార్డుతో మీ చరిత్ర మొత్తం చెప్పొచ్చు. మీ పేరు, చిరునామా, వేలిముద్ర వంటి వివరాలు అందులో ఉంటాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేకుండా మీరు ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా పొందలేరు. ఒకవేళ మనం మరణిస్తే ఈ ఐడీలన్నీ ఏమవుతాయో తెలుసుకుందాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర మరణాల నమోదులతో దాని వ్యవస్థను ఏకీకృతం చేయలేదు. అలాగే మరణాలను నమోదు చేయడానికి ఆధార్ తప్పనిసరి కాదు. చట్టపరమైన వారసులు మరణించిన వారి ఆధార్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్ డేటాను భద్రపరచడానికి వారసులు UIDAI వెబ్సైట్ ద్వారా బయోమెట్రిక్లను లాక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్స్, బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను నిర్వహించడానికి, ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి పాన్ కార్డు అవసరం. ITRలను ఫైల్ చేయడం, ఖాతాలను మూసివేయడం లేదా రీఫండ్లను క్లెయిమ్ చేయడం వంటి అన్ని ఆర్థిక విషయాలు పరిష్కరించే వరకు పాన్ మీ వద్ద ఉండాలి. పాన్ ఎవరి అధికార పరిధిలో నమోదు చేయబడిందో అసెసింగ్ ఆఫీసర్కి ఒక దరఖాస్తు రాయండి. మరణించిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రం కాపీని చేర్చండి. పాన్ను సరెండర్ చేయడం తప్పనిసరి కాదు, అయితే అన్ని ఆర్థిక విషయాలు పరిష్కరించిన తర్వాత చేయవచ్చు. ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తి ఓటర్ గుర్తింపు కార్డును రద్దు చేయవచ్చు. దీనికోసం స్థానిక ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించండి. డెత్ సర్టిఫికేట్తో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫామ్ 7ను సమర్పించండి. ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుండి పేరు తొలగిపోతుంది. ఇక పాస్పోర్ట్ హోల్డర్ మరణించిన తర్వాత సరెండర్ లేదా రద్దు అవసరం లేదు, అయితే దాని గడువు ముగిసిన తర్వాత చెల్లుబాటు కాదు. వెరిఫికేషన్ వంటి ప్రయోజనాల కోసం ఇది ఉపయోగకరమైన పత్రంగా ఉపయోగపడుతుంది. అందుకే గడువు ముగిసిన పాస్పోర్ట్ను అలాగే ఉంచుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ల జారీ, రద్దు కోసం ప్రతి రాష్ట్రం దాని స్వంత నియమాలు కలిగి ఉంటుంది. మరణించిన వ్యక్తి లైసెన్స్ను సరెండర్ చేయడానికి కేంద్ర నిబంధన ఏమీ లేనప్పటికీ సంబంధిత వ్యక్తులు నిర్దిష్ట విధానాల కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయంని విచారించవచ్చు. చట్టపరమైన వారసులు RTOను సందర్శించడం ద్వారా మరణించిన వారి పేరు మీద రిజిస్టర్ చేసిన ఏదైనా వాహనం ఉంటే బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించాలి. RTO కార్యాలయంలో అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.